ఇది మాబోటోళ్ళకి కొద్ది కష్టమైన విషయమైనా కాస్తో కోస్తో తెలిసిన వ్యక్తిని కాబట్టి నేను రాజకీయాల జోలికి అసలు వెళ్ళకూడదంటే వెళ్ళను. వాటి జోలికి వెళ్లేదానికి నాకు వేదికలు చాలా ఉన్నాయి. ఆ వేదిక మీద చాలా బాగా మాట్లాడతారు రాజకీయాలు. కానీ ఇక్కడ నేను గమనిస్తున్నటువంటి అంశం ఏమిటంటే, ఇవాళ ఇంతమంది వచ్చారు, అక్కడ ఇక్కడ ఏదో తక్కువ మంది వచ్చారు అని అన్నారు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదేమో, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎక్కువ వచ్చారు. రేపల్లో ఇంతమంది వస్తారని నేను అనుకోదా. దానికి కారణం ఏంటో తెలుసా? నా తర్వాత ఎవడో ఎమ్మెల్యే కాకపోవడం. మీలో ఏదో కసి ఉంది అనేటువంటి భావన నాకు కలుగుతా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక్క మన కులస్తుడు కూడా ఇక్కడ శాసనసభ్యుడు కాలేకపోయాడనేటువంటి ఒక వేదన మీ గుండెల్లో కనిపిస్తా ఉంది. ఈ వేదన గుర్తించిన రాజకీయ పార్టీ మీ దగ్గరికి వస్తుంది. అది ఏ పార్టీ అయినా తర్వాత చూద్దాం. ఆ వేదన గుర్తించినప్పుడు, ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ అవకాశం రాబోయే ఎన్నికల్లో రావాలని ఒక కాపుగా నేను ఇక్కడ కోరుకుంటున్నాను. ఒకటి మాత్రం వాస్తవం, నేను మాత్రం రాను. వచ్చే అవకాశం లేదు, నాకు ఆల్రెడీ సీట్ ఉంది. అందువల్ల క్లారిటీ, ఎందుకంటే ఆశించే వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి రాంబాబు గారు సమావేశానికి వచ్చాడు, మళ్ళీ ఏమన్నా వస్తాడేమోనని. నేను రాను. నాకు వేరే చోట నన్ను ఇక్కడ పంపిస్తే నేను సత్యనపల్లి పోయాను, సత్యనపల్లి నుంచి గుంటూరు వచ్చాను. మీ అందరి ఆశీస్సులతోనే మనవి చేస్తున్నా. ఇక్కడ పుట్టా, ఇక్కడ పెరిగా, ఇక్కడ విద్యార్థి నాయకుడుగా ఉన్న వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత 11 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నాం. సింగం బసపున్నయ్య గారి ఇంటికాడ కాపలా కాశాం, గుర్తుందో లేదో. మా బొత్స హనుమంతరావు గారు, బాబు, మేమందరం కూడా, రాజారావు. ఎందుకంటే అవతల వచ్చి అక్కడ దాడి చేస్తారు అనేటువంటి పద్ధతుల్లో అలాంటి కష్ట నష్టాలు అనుభవించినటువంటి గడ్డ ఇది. కానీ నా అదృష్టమో దురదృష్టమో ఇక్కడ లేరు, వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉన్నా, గుర్తుపెట్టుకోండి. ఓడినా గెలిచినా ప్రజల మధ్యన ఉండేందుకు ఎప్పుడూ మీ ఆశీస్సులు ఉన్నాయనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. రేపల్లె బిడ్డగా నేను మీకు మనవి చేస్తున్నా. అయితే రాజకీయాలు మారుతూ ఉంటాయి, రకరకాల రాజకీయ పార్టీలు, రకరకాల అవసరాలు, రకరకాల వాళ్ళు వెళ్తుంటారు. నేను మాత్రం నాది ఇప్పుడు కూడా వదలను. నా బాట కాంగ్రెస్ బాట, రాజశేఖర రెడ్డి గారి బాట, అట్లాగే అదే బాటలో నేను ఉన్నాను. దట్ ఈజ్ మై కమిట్మెంట్. ఒక సందర్భంలో కాపు సంఘం వాళ్ళు నన్ను పిలిచారు హైదరాబాద్ లో. వాళ్ళు మెచ్చుకుంది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నువ్వు కాపుగా వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని మెచ్చుకున్నారు. అదిరా కాపు అంటే అన్నారు. మెచ్చుకుంటారు, వాళ్ళు తినేటప్పుడు తిడతారు. నాకేం వెళ్తుందా దాని గురించి నేను పెద్దగా పట్టించుకోనని కూడా మనవి చేస్తున్నా. ఏది ఏమైనా కాపులు అందరూ కూడా బాగుండాలి. అందరూ ఒక రాజకీయ పార్టీలో ఉండటం అంటే విచ్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో కాపులు ముఖ్యమంత్రి కాలేకపోయారేమో కానీ ఎవరిని ముఖ్యమంత్రి చెయ్యాలో కూడా అప్పుడప్పుడు నిర్ణయిస్తుంది మాత్రం కాపులే. వంగవీటి మోహన్ రంగారావు గారి తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించింది కాపులే. మొన్న కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించింది కూడా కాపులే. ఇది వాస్తవం, వాస్తవాలను అంగీకరించాలి. కాపులు నిర్ణయాధికారం ఉంది. అన్నిసార్లు లేదు, కొన్నిసార్లు ఉంటుంది. ఏంటో నాకు ఆశ్చర్యం, అన్నిసార్లు ఉండదు. కొన్ని కీలక సమయాల్లో మాత్రం కాపులు ఏకతాటి మీదకి వస్తారు, ఒక్కనే గుద్దేస్తారు, వాళ్ళే అధికారంలోకి వచ్చేస్తారు. ఇలా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు నిజం చెప్పాలంటే నేను చాలాసేపు చెప్పాలని ఉంది నాకు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారితో మాకు డైరెక్ట్ పరిచయం లేదు. కొత్తగా చూస్తూ ఉన్నప్పుడు ఆయన హతమార్చబడ్డాడు. కానీ కాపునాడు నుంచి నేటి వరకు, కాపునాడు అంటే ఇప్పుడు చాలా కాపునాడులు వచ్చినాయి కాదు. ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోక ముందు జరిగినటువంటి కాపునాడు, అది భారతదేశమే గుర్తించిన కాపునాడు. ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశానికి రాజీనామా చేసి వచ్చినటువంటి కాపునాడు. వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉంటే రత్నకుమారి వచ్చి కనపడి వెళ్ళినటువంటి కాపునాడు. కృష్ణా నదీ తీరమంతా కాపు జనంతో కిక్కిరిసిపోయిన కాపునాడు. దానికి ఎందుకు కాపునాడు వచ్చిందో తెలుసా? ఎందుకు పెట్టారో తెలుసా? మిరియాల వెంకటరావు గారు కానీ, ఇంకా చాలా మంది ఆకుల శివనారాయణ గారు కానీ, ఇలాంటి పెద్దలందరూ కలిశారు. మేము చెందవాళ్ళం, ఇంకా రాజకీయాల్లోకి రాలా, అడ్వకేట్ గా ఉన్నా. ఎందుకు పెట్టారో కాపునాడు తెలుసా? అక్కడ అదే ప్లేస్ లో ఎందుకు పెట్టారో తెలుసా? అసలు కాపునాడు ఎందుకు పెట్టారో తెలుసా? అదే ప్లేస్ లో మహానాడు జరిగింది. మహానాడు కన్నా తలదిన్నే విధంగా కాపునాడు పెట్టాలని పెట్టి ఆ రోజున గర్జించినటువంటి వ్యక్తులు కాపులు. ఆ తరువాతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడున్న ప్రభుత్వాన్ని దించాలని కాపులు మనం చేస్తున్నాం. అలాంటి
గొప్ప చరిత్ర కలిగినటువంటి కాపులు. సో మీ అందరికీ మరొకసారి ఇవాళ పిలిస్తే మన సీఎం పిలిచాడు, రాజారావు పిలిచాడు, మా బాబు గోడవల్లి బాబురావు అంటారు కదా మనం, ఆయన పేరు మా మర్చిపోయాం, హోటల్ బాబుగా మాకు పరిస్థితి. వాళ్ళందరూ రావాలి బాబు నువ్వు తప్పనిసరిగా అంటే, మా రేపల్లి ప్రాంతం, పుట్టిన ప్రాంతం, పెరిగిన ప్రాంతం, మీ అందరినీ 4 మాటలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను రావడం, దానితో పాటు రంగా గారి కుమార్తె కూడా రావడం చాలా సంతోషం. మీ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా, మొహమాటం లేకుండా. కాపుల మీటింగులు కాపులనే పిలవండియా. ఆయనదో పెద్ద నాయకుడని కొన్ని చోట్ల అక్కడ ఎమ్మెల్యే మన కాపు కాపుని పిలుస్తున్నారు. అలా కాదు, కాపుల మీటింగ్ అంటే ఖచ్చితంగా కాపుల్ని పిలవండి, కాపుల్ని డయాస్ మీద ఉంచండి. నేను అడిగా కూడా, ఏమైనా కాపుల్ని పిలుస్తున్నారా, కడవలను కూడా పిలుస్తున్నారా? కడవలను పిలిస్తే రాజకీయమే ఎవరు చెప్పండి. ఏ మంత్రి గారినో ఎమ్మెల్యే గారినో కాపు గారైనా మన గౌరవం అని చెప్పి పిలిచామనుకో రాజకీయమే కానీ ఏదో ఆశిస్తున్నారు. నో, కాపుల వన సమారాధనలో వేదిక మీద కాపులు ఉండవలసిందేనని సీనియర్ కృష్ణారావు చాలా చిరపరిచితులు, పేరు చెబితే పట్టలేదు కానీ మా నాన్నగారు ఫలానా అన్న తర్వాత నేను గుర్తుపట్టడం జరిగింది. ఆ మాట కూడా చెప్పమంటున్నాడు. ఏ మాట కాదు, అది మంచి మాట. జిప్పి అనేవాడు వాళ్ళ నాన్న, అంతకు మించేయలేదు. ఉంగరాలు చుట్టుంటది, బాగానే ఉన్నా అంటే కలుస్తున్నాడు, కలవలేదు చాతులు అయింది. సో ఇవాళ మా పరిస్థితి ఎలా ఉందంటే, సరే వేదిక మీద ఆశీర్వైనటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగారావు గారి కుమార్తె ఆశా కిరణ్కి నా ఆశీస్సులు. వారు మరి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ ఎక్కడున్నా కాపుల ఆశీస్సులు మాత్రం ఎప్పుడూ మీ కుటుంబం మీద ఉంటాయనేది మాత్రం నాకు తెలిసిన సత్యం అని మనకు.